నా 2 ప్రెగ్నెన్సీ టైమ్‌లో నాకు షుగర్ అనేది వచ్చింది. లైక్ నా ఫస్ట్ బేబీ టైమ్ అప్పుడు వచ్చింది. నా సెకండ్ బేబీ టైమ్ అప్పుడు కూడా వచ్చిందనమాట. పర్సనల్‌గా షుగర్ రావడానికి రీజన్ అయితే నేను కరెక్ట్ టైమ్‌కి తినలేదనమాట. చాలా అంటే చాలా చేదుగా ఉంటది. బట్ షుగర్ తక్కువ కావాలి అనంటే తాగాల్సిందే. అండ్ ఒక విషయం ప్రెగ్నెన్సీలో హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. సో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు నాకు నా 2 ప్రెగ్నెన్సీ టైమ్‌లో నాకు షుగర్ అన్నది వచ్చింది. లైక్ నా ఫస్ట్ బేబీ టైమ్ అప్పుడు వచ్చింది. అండ్ నా సెకండ్ బేబీ టైమ్ అప్పుడు కూడా వచ్చిందనమాట. మనకు ఆల్రెడీ తెలుసు షుగర్ అన్నది 2, 3 టైప్స్‌లో ఉంటదనమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి లైక్ అది మనము డైట్‌తో, ఫుడ్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఫుడ్‌తో కూడా కంట్రోల్ చేసుకోలేకపోతే టైప్ 2లో ఏందంటే మెడిసిన్స్ ఇస్తారనమాట మనకు. మెడిసిన్స్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మెడిసిన్స్‌తో కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనంటే ఇన్సులిన్ ఇస్తారనమాట. అండ్ షుగర్ రావడానికి కూడా వేరియస్ రీజన్స్ కూడా ఉంటాయి. లైక్ జీన్స్ పరంగా మన వంశంలో ఎవరికైనా ఉంటే అట్లా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఫుడ్ వల్ల లైక్ టైంకి తినాలి ఫుడ్ మెయిన్‌గా. టైంకి తినకపోతే కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నా ప్రెగ్నెన్సీ టైమ్‌లో నాకు పర్సనల్‌గా షుగర్ రావడానికి రీజన్ అయితే నేను కరెక్ట్ టైంకి తినలేదనమాట. లైక్ నైట్ నాకు సరిగ్గా నిద్ర పట్టేది గాదు. మార్నింగ్ ఏమో లేట్ లేచేదాన్ని. 11, 12కి అట్లా మధ్యాహ్నం లేచేదాన్ని. అప్పుడు నా బ్రేక్‌ఫాస్ట్ తినేదాన్ని. సో, అట్లా నాకు కొంచెం నేను ఫుడ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. ఫుడ్ సరిగ్గా తినలేదు. అండ్ నేను ఫుడ్ కంటే ఎక్కువ జ్యూసెస్ తాగినా అనమాట. షుగరేసుకొని జ్యూసులు తాగడము అట్లా చేసినా వీటి వల్ల నాకొచ్చింది. లైక్ నాకు జీన్స్ పరంగా కానీ అట్లా రాలేదు నాకు. సో, నాకు కూడా నా 7థ్ మంత్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ టెస్ట్ అనేది చేశారనమాట. లైక్ మనం ల్యాబ్‌కి వెళ్లి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఏం తినకుండా బ్లడ్ తీసుకొని చెక్ చేస్తారు కదా! సో, ఆఫ్టర్ ఫుడ్ కూడా ఇంకా అది ఒక ప్రాసెస్ ఉంటుంది కదా! సో, ఫైనల్‌గా నాకైతే షుగర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్పారనమాట. ఇంకా చెప్పి డైటీషియన్‌ని కలవమని చెప్పన్నారు. ఇంకా డైటీషియన్‌ని కలిస్తే డైటీషియన్ ఏం చెప్పారంటే, "నేనిప్పుడు చెప్పే డైట్ నువ్వు కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. లేదు అనంటే షుగర్ లెవెల్స్ ఎక్కువవుతాయి. బేబీకి గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి." ఇంకా నేనైతే కరెక్ట్‌గా డైటీషియన్ ఎలా అయితే చెప్పారో అది ఫాలో అయినా. నేను షుగర్ కంట్రోల్ చేసుకోగలిగిన అండ్ నా బేబీకి రాకుండా చూసుకోగలిగిన. అండ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తారు మనకి. అప్పటికి నాకు తగ్గిపోయిందనమాట. సో, ఏం తిన్నాను అన్నది నేను ఎట్లా కంట్రోల్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. షుగర్ ఎన్ని వేస్‌గా ఉంటుంది, ఎందువల్ల వస్తుంది అన్నది చెప్పాను కదా! సో, నేను నా ప్రెగ్నెన్సీలో ఎట్లా కంట్రోల్ చేసుకున్నా, నాకు నా డైటీషియన్ ఏం చెప్పింది అనంటే, నేను 7థ్ మంత్ నుంచి మీరు నమ్ముతారో లేదో నైట్ టైమ్ నేను రైస్ తినడం మానేసా. కంప్లీట్‌గా రైస్ తినలేదు. 7థ్, 8థ్, 9థ్ ఈ 3 మంత్స్ నేను ఓన్లీ జొన్న రొట్టెలే తిన్నాననమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో, నాకు మా మమ్మీ చేసి పెట్టేది. 3 మంత్స్ ఓన్లీ జొన్న రొట్టె తిన్నా. మార్నింగ్ కూడా మా మమ్మీ జొన్న దోసలు చేసిచ్చేది నాకు. అది అండ్ జ్యూసెస్ కంప్లీట్‌గా మానేసిన. తింటే ఫ్రూట్ లాగే తినాలి కానీ జ్యూసెస్ తాగొద్దు. సో, జొన్నలు బాగా తిన్నాననమాట నేను. మధ్యాహ్నం కొంచెం రైస్ తింటుండే నేను. అండ్ తిన్న తర్వాత వాకింగ్ కంపల్సరీ. వెయిట్ లాస్ అవ్వడానికి వాకింగ్ చేసినా, చేయకపోయినా పర్లేదు కానీ, షుగర్ తగ్గడానికి మాత్రం 100% మనం వాకింగ్ చేయాలి. మినిమమ్ డైలీ 40 మినిట్స్ టు 1 అవర్ వాకింగ్ చేయాలి. ఒకటేసారి చేయకపోయినా మార్నింగ్ తిన్న తర్వాత ఒక 15 మినిట్స్, మధ్యాహ్నం ఒక 15 మినిట్స్, సాయంత్రం ఒక 15 మినిట్స్, మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒక 15 మినిట్స్ అట్లా డివైడ్ చేసుకొని వాకింగ్ చేసుకోవాలి. నేనైతే అదే చేశాను. ఈ 2 వల్లనే నేను నా షుగర్‌ని కంట్రోల్ చేసుకోగలిగిన. మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెన్సీలో షుగర్ అన్నది వచ్చి ఉంటే భయపడకండి, టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి గానీ తగ్గదు. అందుకని చెప్పి మంచిగా రాగులు, జొన్నలు, మిల్లెట్స్ బాగా తినండి. మంచి మిల్లెట్స్ తీసుకోండి. మంచిగా తినండి అవి. రైస్ కొంచెం తగ్గించేయండి. నన్నైతే డాక్టర్ తిట్టేది. ఒకవేళ నేను ఏదన్నా రోజు చెకప్‌కెళ్ళినప్పుడు "ఏం తిన్నావు బిఫోర్ డే" అన్నప్పుడు నేను ఒకవేళ రైస్ అని చెప్తే నన్ను తిట్టేదనమాట డాక్టర్. సో, రైస్ తక్కువ తినండి. నైట్ టైమ్‌లో మాత్రం రైస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయండి. జొన్న రొట్టెలు తినండి. స్టార్టింగ్ స్టేజ్‌లోనే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే అది మనం ఫుడ్‌తో కంట్రోల్ చేసుకోలేకపోతే మన బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ బేబీ అప్పుడు పుట్టాల్సిన వెయిట్ కంటే చాలా ఎక్కువ వెయిట్ పుడతది. ఇప్పుడు మనకి బేబీ ఒక 3 ½ 4 కేజెస్ పుడితే మంచిగా చబ్బీగా పుట్టిందని హ్యాపీగా ఫీల్ అవుతాము. కానీ ఒకవేళ షుగర్ వల్ల వెయిట్‌తో పుడితే తర్వాత మనము బాధపడాల్సొస్తది కదా! సో, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అందుకని చెప్పి ఫుడ్ తోటే కంట్రోల్ చేసుకోండి. అండ్ దీన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ప్రెగ్నెన్సీలో ఆల్‌మోస్ట్ చాలా వరకు వస్తూ ఉంటది అని అంటారు డాక్టర్. తర్వాత ఈజీగా తగ్గిపోతదని కూడా అంటారు. అందుకని చెప్పి మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి ఆ టైంలో. మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తింటూ కంట్రోల్ చేసుకుందాం. మళ్ళీ నా సెకండ్ బేబీ అప్పుడు కూడా 7థ్ మంత్‌లో అట్లా చెక్ చేస్తారు కదా! అప్పుడు నాకు మళ్ళీ వచ్చిందనమాట. అయితే ఇంకా నాకప్పుడు డౌటొచ్చింది. అంటే ప్రతిసారి ప్రెగ్నెన్సీ టైమ్‌లో వస్తుంది. మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా! అని చెప్పి నేను డాక్టర్‌ని అడిగితే డాక్టర్ అన్నారనమాట. "యెస్,
ప్రెగ్నెన్సీలో ఫుడ్‌తో కంట్రోల్ చేసుకొని తగ్గించుకుంటున్నావు. కానీ తర్వాత కూడా నువ్వు అదే కేర్ తీసుకోవాలనమాట. లేదు అనంటే ఇప్పుడొచ్చిన జెస్టేషనల్ డయాబెటిస్ తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పన్నారనమాట. అప్పుడు అవును కదా! సో, నేనెప్పుడు ఇట్లనే కేర్ తీసుకోవాలి. ఇట్లనే రైస్‌ని తగ్గించేసి జొన్న రొట్టెలు అవే ఎక్కువ తినాలి. షుగర్ రాకుండా చూసుకోవాలి అన్నట్టు అనుకున్నాను. కానీ తర్వాత వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని చూసుకునే టెన్షన్‌లోనే ఉంటాము. అంత మనకి మనం జొన్న రొట్టెలు చేసుకొని తినడము అంత ఓపిక అస్సలుండదు. సో, ఇంకా అట్లా నేనొక 6 మంత్స్ వరకు మర్చిపోయినా ఇంక. నేను మళ్ళీ మర్చిపోయినా. షుగర్ గురించి నేనంత ఆలోచించలేదనమాట. ఇంకా మా అత్తయ్య ఒకరోజొచ్చి నాకు నైటంతా నిద్ర పట్టట్లేదు అసలు ఒక 3, 4 డేస్ నుంచి షుగర్ ఎక్కువయిందో ఏమో హాస్పిటల్‌కెళ్దాము అని అన్నప్పుడు నాకు స్ట్రైక్ అయిందనమాట. ఇంకా అప్పుడు మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు చెప్పారంట. ఇట్లా మెంతులతోటి ఆహ్, షుగర్ కంట్రోల్‌లోకొస్తది. సో, డైలీ 1 స్పూన్ మెంతులు తిను అని చెప్పి మా అత్తయ్యకి చెప్పారంట. సో, కొన్ని డేస్ తనట్లా మెంతులు తింటుండే. తర్వాత నేనింకా ముందు నుండే నేను ఫస్ట్ బేబీ అప్పటి నుండే నేను డైట్ పౌడర్ చేశాను కదా! ఆల్రెడీ వీడియో పెట్టాననమాట. ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. చూడని వాళ్ళు చూడండి. చాలా బావుంటదనమాట వెయిట్ లాస్ పౌడర్ అనమాట. అది మనకి టమ్మీని తగ్గించేస్తుంది. అండ్ మనం హెల్తీగా, ఫిట్‌గా ఉండేటట్టు చేస్తుందనమాట. వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తది ఆ వెయిట్ లాస్ పౌడర్. సో, అది నేను నా ఫస్ట్ బేబీ అప్పటి నుంచే తాగుతుండే అనమాట. ఇంకా మా అత్తయ్య కూడా ఇది తాగుతుండే. తాగుతున్నప్పుడే వేరే వాళ్ళకి, బయట వాళ్ళకి చెప్తుండే. ఇట్లా వెయిట్ లాస్ పౌడర్ ఇట్లుంటది అని చెప్పి మా అత్తయ్య చెప్పినప్పుడు, సేమ్ అట్లాంటి వెయిట్ లాస్ పౌడర్ లాంటిది షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇట్లా ఈ పౌడర్ యూజ్ చెయ్యి బావుంటది అని మా అత్తయ్యకి చెప్పారంట. సో, ఇంకా మా అత్తయ్య చెప్పినప్పుడు చూస్తే సేమ్ ఉన్నాయన్నమాట. వెయిట్ లాస్‌కి తగ్గట్టే ఉంది ఈ పౌడర్ కూడా. సో, ఇంకా నేను మా అత్తయ్య కోసం ఈ పౌడర్ ప్రిపేర్ చేసి ఇచ్చానన్నమాట. డైలీ మా అత్తయ్య తింటూ ఉండే. ఒక 3, 4 మంత్స్‌కి కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. మంచిగానే ఉంది ఇప్పుడు. ఎక్కువ షుగర్ అయితే ఇంక్రీజ్ అవ్వట్లేదు. తగ్గుతూనే వస్తుందన్నమాట. ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. యెస్, ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఉంటది. డెఫినెట్‌గా చేసి తాగండి మీరు. ఎవ్రీ డే అది ఒక హాబిట్ లాగా చేసుకొని డైలీ తాగండి. మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. షుగర్ అన్నది కంప్లీట్‌గా తగ్గిపోతుంది దాంతో. సో, ఈ షుగర్ కంట్రోల్ చేసే పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? ఎట్లా తాగాలి? ఎప్పుడు తాగాలి? అన్నది ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్‌గా చూయించేస్తాను. షుగర్ కంట్రోల్ చేసే పౌడర్ కోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి వాము అండ్ సెకండ్ నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర చేదుగా ఉంటుంది కానీ దీని వల్లే తగ్గుతుంది. అండ్ మెంతులు. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని లైట్‌గా ఒక 3, 4 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పౌడర్. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 బై 1 డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కలిపి చేసుకోకుండా 1 బై 1 చేసుకోవాలనమాట. ఒక 2, 3 మినిట్స్‌కి మంచిగా ఫ్రై అయిపోతాయి అవి. కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. అండ్ ఈ పౌడర్ ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో మంచిగా స్టోర్ చేసుకోవాలి. 1, 2 మంత్స్ వరకు పాడవ్వదనమాట. అండ్ ఇది ఇప్పుడు ఎట్లా తాగాలంటే ఒక గ్లాస్ వార్మ్ వాటర్‌లో ఒక స్పూన్ ఈ పౌడర్ కలుపుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అయినా తాగాలి, లేదంటే నైట్ పడుకునే ముందన తాగాలి. ఇది తాగే 1 అవర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏం తినొద్దనమాట. చాలా అంటే చాలా చేదుగా ఉంటది. బట్ షుగర్ తక్కువ కావాలి అనంటే తాగాల్సిందే. అండ్ ఒక్క విషయం, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినప్పుడు ఇది తాగొద్దు. మన ఇంట్లో పెద్దవాళ్ళకి షుగర్ ఉంటే వాళ్ళు, లేదంటే పిల్లలు పెద్దగైన వాళ్ళకి షుగర్ ఉంటే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే తాగాలి. రెగ్యులర్‌గా తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి. వాము ఘాటుగా ఉంటుంది. నల్ల జీలకర్ర, మెంతులు చేదుగా ఉంటుంది. సో, ఈ 3 కలిపి తాగితే చేదుగానే ఉంటుంది. కానీ ఈ చేదే మన షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డెఫినిట్‌గా తాగాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా షుగర్ ఉంటే ఈ పౌడర్ చేసి పెట్టండి. డైలీ ఒక హాబిట్ లాగా తాగమని చెప్పండి. మెల్లిమెల్లిగా కంట్రోల్‌లోకి వస్తుంది. లైక్ బెస్ట్ టైమ్ ఎట్లా అంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత పడుకుంటున్నాం అనే ముందు తాగి పడుకోవచ్చు. లేదు అంటే లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తాగాలనమాట. డైలీ 1 టైమ్ తాగితే సరిపోతుంది. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా, యూజ్‌ఫుల్ అవుతుందనే కోరుకుంటున్నాను. వీడియో గనుక యూజ్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ షేర్ కూడా చేయండి వాళ్ళకి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో ఇన్ఫర్మేటివ్, యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. స్టే ట్యూన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.